జూలై 27వ తేదీన స్టాక్ మార్కెట్ బలమైన లాభాలతో ముగిసింది. గత వారం పతనం తర్వాత లభించినటువంటి కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ ఏకంగా 776 పాయింట్లు పెరిగి ఇక 76,836 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 229 పాయింట్లు పుంజుకొని 23,996 స్థాయికి చేరుకుంది. ప్రధానంగా ఆటో, రియాలిటీ, అలాగే ఐటీ మరియు మీడియా రంగాల స్టాక్స్లో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు జరిపారు. ఇక ఆసియా మార్కెట్లలో కోస్పీ 0.97%, అలాగే నిక్కీ 0.50%, హాంగ్సెంగ్ 0.98% లాభపడగా గత 7 రోజుల్లో ఎఫ్ఐఐలు 3,289 కోట్ల విలువైన షేర్లను విక్రయించినప్పటికీ దేశీయ పెట్టుబడిదారులు కొనుగోళ్లతో మార్కెట్కు గట్టి మద్దతుగా నిలిచారు. ఇక మార్కెట్లో పసిడి వెండి ధరలు మళ్లీ పైకి లేచాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ సమాచారం ప్రకారం చూస్తే గనక 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర $751 పెరిగి 1.45 లక్షల స్థాయికి చేరింది. అదే సమయంలో కేజీ వెండి ధర $2,050 పెరిగి 2,25,000 వద్ద నమోదైంది. ఇక 2026లో ఇప్పటి వరకు బంగారం ధర దాదాపుగా $12,000 పెరగగా నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర $1,60,000, అలాగే వెండి ధర $2,80,000 మార్క్ను తాక అవకాశం ఉందంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఊరటనిచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గడంతో బ్రెంట్ ముడి చమురు ధర 4% మేర తగ్గి బ్యారెల్కు $93 వద్ద స్థిరపడింది. అయితే భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్లో అనిశ్చితి పెరిగితే కనుక ముడి చమురు $120 పెరిగే ప్రమాదం ఉందని, అది భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతుందంటూ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.